పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా శంషాబాద్ నుంచి విదేశాలకు వెళ్లే విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియా వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. అంతేకాకుండా కువైట్, దుబాయ్, మస్కట్, మదీనా వెళ్లాల్సిన విమానాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం దృష్ట్యా విమానాలు రద్దు చేసినట్లు విమానయాన సంస్థలు తెలిపాయి. ఆల్ ఇంగ్లాండ్ టోర్నీకి వెళుతుండగా పీవీ సింధుకు కూడా ఊహించని అనుభవం ఎదురైంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణంతో దుబాయ్లో విమానాలు నిలిపేశారు. దాంతో ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నానంటూ సింధు వీడియో పోస్ట్ చేసింది. బ్యాడ్మింటన్ అసోసియేషన్ సింధుతో నిత్యం టచ్లో ఉన్నామంటూ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు డీజీసీఏ కీలక సూచనలు జారీ చేసింది. మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని తెలిపింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ దేశాలకు విమాన సర్వీసులు రద్దు చేసింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా శంషాబాద్ నుంచి విదేశాలకు వెళ్లే చాలా విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియా వెళ్లాల్సినటువంటి విమానాలు రద్దు చేశారు. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం ఇస్తారు. సుజాత, మొత్తం ఈ దేశాలకు పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మొత్తం ఎన్ని విమానాలు, ఎన్ని దేశాల రూట్లో క్యాన్సిల్ చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు? రాజేష్, ఇరాన్, ఇజ్రాయెల్ దేశం మధ్య జరుగుతున్నటువంటి భయంకర యుద్ధ నేపథ్యంలో ఇటు విమానాశ్రయాల నుంచి వెళ్లేటువంటి విమానాలని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళవలసినటువంటి విమాన సర్వీస్లన్నింటినీ కూడా రద్దు చేస్తున్నట్లు విమాన సంస్థలకు సంబంధించి ప్రకటన వెలువడించింది. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు 40కి సంబంధించినటువంటి విమానాలు మొత్తం కూడా రద్దయినట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు. దాదాపు నిన్నటి నుంచి కూడా అబుదాబి, అదేవిధంగా కువైట్, రియాద్, డామం, రసల్ ఖైమా, మస్కట్ ఇలాంటి ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి విమాన సర్వీసులన్నీ కూడా పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ అలర్ట్ బోర్డుని కూడా ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనం చూస్తే జెడ్డా రద్దు చేయబడింది, అదేవిధంగా రియాద్, రహా రద్దు చేయబడింది, కువైట్కి సంబంధించినటువంటి రద్దు చేయబడింది. అంటే ఇండిగోకి సంబంధించినటువంటి అన్ని సర్వీసెస్ కూడా రద్దు చేయబడినటువంటివి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపు నిన్నటి నుంచి కూడా ఈ సర్వీసెస్ అన్నిటినీ రద్దు చేస్తున్నట్లు అధికారికంగానే ప్రకటించింది. కానీ చాలా మంది ముందస్తుగా ఎవరైతే బుకింగ్స్ చేసుకున్నారో వాళ్ళు కొంతమేరకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ సర్వీసెస్ అన్నిటిని కూడా ఆపేశారు. సౌదీ ఎయిర్లైన్స్ ఒక్కటే మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి గల్ఫ్ దేశాలకి ముందస్తుగానే టికెట్ బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ సర్వీసెస్ రద్దవడంతో ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాల్స్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ముందస్తుగా బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఫ్లైట్ రద్దయింది? మేడం, నేను ఇక్కడ నుంచి ముంబై నుంచి లండన్ హీత్రో వెళ్ళాలి. నా ఫ్లైట్ ఇండిగో. సో నా ఫ్లైట్ 10కి ఇక్కడ, దెన్ ముంబై రీచింగ్ 11:30. ముంబై నుంచి నా ఫ్లైట్ ఆఫ్టర్నూన్ ఉండే 2:20కి, రీచింగ్ లండన్ 7:20 ఈవినింగ్. బట్ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో నా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ఇండిగో టు లండన్ హీత్రో ఎయిర్పోర్ట్. ఎప్పుడు మీరు రిజర్వేషన్ చేసుకున్నారు? ఇది నేను 2 వీక్స్ బ్యాక్ నేను ఫిబ్రవరి 13th వచ్చాను లండన్ హీత్రో నుంచి హైదరాబాద్కి. అప్పుడే నేను ఒక 3-4 వీక్స్ ముందే చేసుకున్నాను. సో మేము ఎప్పుడైనా ముందే చేసుకుంటాం. బ్యాక్ అండ్ ఫోర్త్ ఆబ్వియస్లీ 2 వే చేసుకున్నాను. సో యా. ఎంతమంది ట్రావెల్ చేస్తారు? నేను, మా పాప, ఇద్దరం. అక్కడ జాబ్ చేస్తారు? అవునండి, నేను ఐటీ ఎంప్లాయీ. సో జాబ్ చేస్తాను. రేపు నేను చెప్పాలంటే రేపు ఆఫీస్కి రిపోర్ట్ చేయాలి. నేను 2 వీక్స్ హాలిడేస్ తీసుకున్నాను. సో మళ్ళీ ఇప్పుడు ఈ కంపెనీకి ఈమెయిల్ చేయాలి. సో రేపు రావట్లేదు అని చెప్పేసి. ఎన్ని గంటల జర్నీ ఉంటుంది? కనెక్ట్ ఫ్లైట్ ఏ టైం? యా, ఇక్కడ నుంచి 1.5 hours టు ముంబైలో ఒక 2.5 hours వెయిటింగ్ ఉంది. టోటల్ అక్కడ నుంచి ఒక 10 hours ఫ్లైట్ టైం. ఇప్పుడు కనెక్టివ్ ఫ్లైట్ ముంబైలో ఉంది. ముంబై ఫ్లైట్ క్యాన్సిల్ ఉందా ఆల్రెడీ? ముంబై టు లండన్ హీత్రో క్యాన్సిల్ అయిపోయింది. యా. హైదరాబాద్ టు ముంబై అది ఓకే, అక్కడ డొమెస్టిక్ కాబట్టి అది రన్ అవుతుంది. కానీ నేను ముంబై వెళ్ళి నేనేం చేయలేను కదా, అక్కడ ఫ్లైట్ లేదు. అక్కడ మళ్ళీ నేను వెయిట్ చేయాలి 2-3 days. దాని బదులు ఇక్కడ ఉండడం బెటర్ కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం.
సో ఆల్రెడీ మెయిల్ చేశారా ఆఫీస్కి? నేను చేయలేదు, చేయాలి ఇంకా ఇప్పుడే కదా. వాళ్ళు చాలాసేపు కౌంటర్లో ఉన్నాను, వాళ్ళు చూసి ట్రై చేశారు ఏం చేద్దామని, వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. నెంబర్ ఇచ్చారు కాల్ చేయమని చెప్పి, ఇది ఇండిగో సిఎస్కి కాల్ నెంబర్ ఇచ్చారు, మీకు కాల్ చేసి నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు ఉందో తెలుసుకోవాలి. మీకు ఇండిగో సర్వీసెస్ నుంచి మెయిల్స్ రావడం కానీ లేకపోతే అలాంటిది లేదండి, ఏం మెయిల్స్ రాలేదు, ఏం కాల్స్ రాలేదు, ఏం రాలేదు. నిన్నటి నుంచి ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది, చాలా వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయని కూడా న్యూస్ ఇండిగో ప్రత్యేక. యాక్చువల్లీ మేము న్యూస్ చూసాము, మా బ్రదర్ కూడా చెప్పాడు, బట్ నేను చూస్తే మాత్రం స్టేటస్ ఆన్ టైమ్ అని చూపిస్తుంది. నేను ఆన్లైన్ చూస్తే నా ఫ్లైట్ స్టేటస్ ఇప్పటికి కూడా అట్లనే చూపిస్తుంది. ఒకసారి చెక్ చేయండి, అంటే ఎందుకంటే చాలా మంది కూడా ఫ్లైట్ చెక్ చేయించుకునేటువంటి టైంలో ఆన్ టైం ఉందా లేదని యాప్ లో చెక్ చేసే వస్తారు కదా, మీకు ఎలా చూపిస్తుంది ప్రస్తుతం? ఇప్పుడు ప్రస్తుతం అయితే ముంబై టు లండన్ హీత్రో స్టిల్ సేయింగ్ డిపార్టింగ్ లేట్, బట్ డజంట్ సే ఇట్స్ క్యాన్సల్. లుక్ చూడండి, ఇక్కడ డిపార్టింగ్ ఆన్ టైం అని చూపిస్తుంది, ఇది జస్ట్ ఇండిగో 6E1. మేబీ నేను ప్రాపర్ యాప్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది, బట్ యా ఫర్ నౌ నార్మలీ ఇంకా అప్డేట్ చేయలేదాము ఇంకా. సో యా చాలా వరకు ఇతర దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, గల్ఫ్ దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు, ముందస్తుగానే టికెట్ బుక్ చేసుకొని ఉంటారు. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది? ఇప్పుడు ముందు సమాచారం లేకపోవడం అన్నది ఇది ఎయిర్లైన్స్ వాళ్ళు తప్పిదే అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఆఫీస్ పోయాల్సి ఉంటుంది, స్కూల్ పోయే పిల్లలు ఉంటారు, వీళ్ళందరూ ఏంటంటే అక్కడ సమాచారం చెప్పుకోలేదు. ముందే తెలిసింటే వీళ్ళు ముందు మెయిల్ పెట్టుకోవడం చేయడం వాళ్ళకి చేసి ఉంటారు. ఈ సమాచారం లేకపోవడం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ ఆఫీస్ పరంగా అక్కడ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మనం ఒక్కసారి చూస్తే నేనున్నటువంటి గేట్ 9-10 దగ్గర దుబాయ్కి వెళ్ళేటువంటి వాళ్ళు, అంటే గల్ఫ్ దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వచ్చేటువంటిది. ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల కొంతమేరకు ఎవరైతే దుబాయ్ కావచ్చు ఇలా గల్ఫ్ దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళ సర్వీసెస్ రద్దు అవ్వడం వల్ల చాలా వరకు ఇబ్బంది పడుతున్నాము అని చెప్తున్నారు. చాలా వరకు వెయిట్ చేస్తున్నారు, రిటర్న్ రావాల్సినటువంటి వాళ్ళు ఆయా దేశాల్లో స్టక్ అయిపోయారు. దాంతోపాటు ఇక్కడ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా విమాన సర్వీస్ సుజాత, అయితే చాలా వరకు కొన్ని విమానాశ్రయాల్లో అంటే విమానాల్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల విమానాలు ఆలస్యం అయితే లేదంటే రద్దు అయితే ప్రయాణికులు కొంత ఆగ్రహానికి గురవుతారు. బట్ అక్కడ సిచ్యువేషన్ బాగలేదు కాబట్టి మీ క్షేమం కోసం, అంటే వాళ్ళ ప్రయాణికుల క్షేమం కోసమే ఇటువంటి డెసిషన్స్ తీసుకున్నారు కాబట్టి కొంత ఆ రకమైనటువంటి అర్థం చేసుకునే ధోరణిలో ప్రయాణికులు కనబడుతున్నారా? ఎగ్జాక్ట్లీ రాజేష్, మీరు చెప్పినట్లు సామాన్య రోజుల్లో అయితే ఒకవేళ ఫ్లైట్స్ ఏదైనా డిలే అయినా క్యాన్సిల్ అయినా సరే ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య, ఎంతో మంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్స్కి సంబంధించి కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ టెక్నికల్గా కావచ్చు, అదేవిధంగా అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని విమానాలు రద్దు చేయడంతో ఏ ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే ప్రాణాలే ముఖ్యం కాబట్టి కేవలము ప్రయాణికుల సేఫ్టీ కోసమే విమానాలన్నీ కూడా రద్దు చేయబడి కొన్ని తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి కాబట్టి ఎలాంటి ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం లేదు. ప్రతి ఒక్క ప్రయాణికులు అంటే రెగ్యులర్గా ఈ దుబాయ్ కావచ్చు మరికొన్ని గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి వాళ్ళతో ఈ ప్లాట్ఫామ్స్ 10 అదేవిధంగా 9 కిక్కిరిసిపోతూ ఉంటాయి. ముందస్తుగా విమానాశ్రయాల నుంచి వాళ్ళకి అలర్ట్ మెసేజెస్ వెళ్ళడము, దాంతోపాటు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి యుద్ధం నేపథ్యంలోనే ఈ మొత్తం ఈ విమానాలకు సంబంధించినటువంటి రద్దు చేశారు అని ప్రకటనలు రావడంతోనే చాలామంది ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే రెగ్యులర్గా దుబాయ్ కావచ్చు ఇలా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి వాళ్ళతో కిక్కిరిసిపోతూ ఉంటాయి. అటు ఉద్యోగాల నిమిత్తం కావచ్చు, లేకపోతే అక్కడ స్టే చేసినటువంటి వాళ్ళు ఎక్కువగా దుబాయ్కి గల్ఫ్ కంట్రీస్కి 44 సర్వీసెస్ రోజుకి రన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇతర దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా 9, 10 ఈ ప్లాట్ఫామ్స్ మీద ఎక్కువగా ఇదే ప్లాట్ఫామ్స్ మీద వెళ్తూ ఉంటారు. అయితే ఈ రోజు మాత్రము ఇవన్నీ అటు రద్దు చేయబడడంతో ఇతర దేశాలు గల్ఫ్ కంట్రీస్కి వెళ్లాల్సినటువంటి సేవలు లేకపోవడంతో పెద్దగా రద్దీ కూడా కనిపించడం లేదు. రేపటి వరకు కూడా ఇదే విధంగా సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంటుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సుజాత. అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి పరిస్థితి. సో పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో చాలా వరకు అటువైపు వెళ్ళేటువంటి విమానాలని రద్దు చేసింది, అధికారులు రద్దు చేశారు. సో చాలా వరకు కూడా స్వచ్ఛందంగా తమ ప్రయాణం కూడా మానుకుంటున్నారు ప్రయాణికులు. డీజీసీఏ కూడా ప్రకటించింది మిడిల్ ఈస్ట్ దేశాల వైపు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రయాణాలని రద్దు చేసుకోవాలి అంటూ కూడా డీజీసీఏ సూచిస్తూ